నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను. సో ఈరోజు ఇక్కడ వామ్ వాటర్ అయితే 1 కప్ అలా తాగేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈరోజు బాక్స్కి అయితే వెజిటబుల్ రైస్ అన్నమాట. సో ఇది కర్రీస్ ఎప్పుడైనా ఏమైనా లేనప్పుడు కనుక క్విక్గా అయిపోయే రెసిపీ అన్నట్టు. సో ఇక్కడ నేను కొన్ని వెజిటబుల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. బీన్స్, క్యారెట్, పొటాటో, ఇంకా మన దగ్గర ఏమైనా వెజ్జెస్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రాగి జావ కూడా ప్రిపేర్ చేస్తున్నాను డైలీ అన్నమాట. ఇది మాత్రము ఇలా ఉండలు లేకుండా పౌడర్ చక్కగా మిక్స్ చేసేసి అందులో యాడ్ చేయడమే. ఇంకా వాటర్లో టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసి ఇక్కడ వెజిటేబుల్ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత కారం, ఉప్పు అండ్ కొంచెం సోయా సాస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా వెజ్జెస్ కుక్ అయిపోయాక రైస్ యాడ్ చేయడమే. రియల్గా ఇది చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది అన్నట్టు. సో మోస్ట్లీ అప్పుడప్పుడు ఇది నేను చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ డ్రై ఫిగ్, కొన్ని ఆల్మండ్స్, నట్స్ అన్నీ నైట్ సోక్ చేసి పెట్టినవి ఇలా బాక్స్లో అయితే ప్యాక్ చేసేసి రాగి జావలోకి అయితే కొంచెం మజ్జిగ కూడా చేసి యాడ్ చేస్తూ ఉంటాను హెల్దీ అనేసి. అండ్ డైలీ 1 యాపిల్ అన్నమాట. అండ్ ఇక్కడ పాప బాక్స్లోకి అయితే కొన్ని చీజ్ బాల్స్ అలా ప్యాక్ చేసి, సో క్రిస్మస్ గిఫ్ట్ అన్నట్టు. సో క్రిస్మస్ టైం కాబట్టి పిల్లలందరూ స్కూల్లో ఇంకా గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ అంట. సో అది కూడా ప్యాక్ చేసేసి అయితే ఇంకా బయటకైతే వచ్చేసాము. రియల్గా బయట చాలా కూల్గా ఉంది. నైట్ మొత్తం అయితే స్నోఫాలే ఉన్నాయి అన్నట్టు. సో ఇలా మొత్తం లైటింగ్స్తో చాలా బాగుంటుంది క్రిస్మస్ టైం కాబట్టి. ఇక్కడ స్కూల్ బస్ అయితే వచ్చేసింది. సో ఈరోజు అయితే చక్కగా స్కూల్కి అయితే వెళ్ళిపోయిందన్నమాట. బట్ రోడ్స్ అయితే అస్సలు బాగాలేవండి రియల్గా స్నో వల్ల. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.